బోప్తరా శ్రీనివాస్ వర్మ అంటే ఒక నిమిషం ఆలోచిస్తారు. మీరు రైల్వే స్టేషన్లో దిగినా, బస్ స్టాండ్లో దిగినా బయటకు వచ్చి ఆటో వండి బీజేపీ వర్మ గారు ఇల్లు అంటే డైరెక్ట్ మా ఇంటికి తీసుకొచ్చేస్తారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఎలా ఉండబోతుంది? నరసాపురంలో కానీ రాష్ట్రంలో కానీ ఫలితాలు ఎలా ఉండబోతుంది? వైనాటి పులివెందులు అని అంటున్నారు యువతల నుంచి. కొట్టు సత్యనారాయణ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు విమర్శ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకు ఈ విధంగా వ్యాఖ్యలు వస్తుంది? అక్కడ దుకాణాలు, కౌంటర్లు, దేనికి ఎంత ఫీజు ఏం చెప్పాలా? వాడు కూడా మా గురించి మాట్లాడి మా వ్యక్తిత్వం గురించి. మీ సామాజిక వర్గానికి చెందినటువంటి రంగనాథరాజు ఉన్నారు, ఆచంట ఎమ్మెల్యే. ఆయనకి మీకు ఏంటి వైరం ఏంటి? నన్ను ఎవడ ప్రేమతో జయించాలి, స్నేహంతో జయించాలి, మంచిదనంతో జయించాలి. కానీ ఎవడన్నా నన్ను బెదిరించి నన్ను కంట్రోల్లోకి తీసుకోవాలంటే మటుకు ముద్రగడ పద్మనాభం అనేది కాపులకు బ్రాండ్ అంబాసిడర్. కాపులంతా మా వెంట ఉన్నారంటూ తణుకు వైసీపీలో తెలుస్తున్నారు. ఎవరు వెంట ఉన్నారనుకోవచ్చు కాపులు? వెనకాల ఒక 1000 మంది ఉన్నారని ఎవడన్నా అంటే ఆడు రాజకీయ అజ్ఞాని. కాపులంతా ఆయన కూడా ఉంటే పిఠాపురంలో వంగ గీత చేతులు ఆయన ఎందుకు ఓడిపోయాడు అని అడుగుతున్నాను. నువ్వు ఎలక్షన్గా ఒక్కొక్క కొడుకు పెట్టి ఎప్పుడు ఎక్కడ ఉంటావో తెలియదు, నువ్వేం మాట్లాడతావో తెలియదు. ఇంకా ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పోటీ చేస్తున్నారు. ఆయన సీటు మీకు వచ్చింది, మరి మీకు సహకరిస్తారా? సహకరించినటువంటి మీమాంస మొదట్లో ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొట్టమొదటి రోడ్డు మీదకి వచ్చినటువంటి వ్యక్తిగా ఆయన పట్ల అభిమానం. ఆయనకి రావాల్సిన టికెట్ నాకు వచ్చిందనేది వాస్తవం. అది ఆయనకి తెలుసు, నాకు తెలుసు. నరసాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి బీజేపీ వర్మతో స్పెషల్ ఇంటర్వ్యూ శనివారం మధ్యాహ్నం 3:30 మీ ఐ న్యూస్లో.